జనరల్గా ఇప్పుడు సింగింగ్ చేస్తూ అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇప్పుడు సెట్ లైఫ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ రీసెంట్గా ఐవ్ నోటీస్డ్, ఎందుకంటే ఐ ఫాలో యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో యూ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, స్టోరీస్ కన్సిస్టెంట్గా పెట్టడం, యూ బీన్ వెరీ కన్సిస్టెంట్. సో హౌ డిడ్ ఇట్, అదంతా ఎలా స్టార్ట్ అయింది? యా, అసలు ఇన్స్టాగ్రామ్లో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలన్నో లేకపోతే ఒక బ్రాండ్, అంటే ఆబ్వియస్లీ బ్రాండ్ డెవలప్ అవ్వాలి, బట్ ఇన్స్టాగ్రామ్లో ఇలా ఉండాలి అనేది ఆ కాన్షియస్నెస్ ఎలా వచ్చింది? యాజ్ మ్యూజిషియన్స్, it is taken into consideration. Followers, the amount of followers you have, the amount of people, fan base gaani, YouTube subscribers gaani, all of these are taken into consideration. Man ento oddanukunna, a singer may have 100 songs. If he doesn't have a social media account, where will we see him? Where will we talk to him? Where do we know what he's doing? ఇప్పుడు నేను రికార్డింగ్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రికార్డింగ్ అండ్ నేను పెడతాను, ఐల్ సే ఐఎమ్ అబౌట్ టు సింగ్ అని. పీపుల్ ఆర్ సో ఇంట్రీగ్డ్ to be a part of my life. Same way I'm intrigued to be a part of Shreya Ghoshal's life. నేను చూస్తాను ఆవిడ సోషల్ మీడియా, నేను ఫాలో అవుతాను, ఆవిడ ఏం పాటలు పాడుతున్నారు. షీఈ్ ఆల్సో మెయింటైనింగ్ అన్ని పాటలు పాడి అంతా చేస్తూ కూడా షీఈ్ మెయింటైనింగ్ అ సోషల్ మీడియా అకౌంట్. అవసరమా శ్రేయ ఘోషాల్కి? అవసరం లేదు కదా, అవసరమే లేదు. వై ఈజ్ షీ డూయింగ్ ఇట్? టు హ్యావ్ దట్ కనెక్టివిటీ విత్ హర్ ఫ్యాన్స్. 62K 63K ఉండేది. యూ కెన్ బై ఫాలోవర్స్. దట్స్ వన్ థింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూ కెన్ డూ. యూ కెన్ బై అ వెరిఫైడ్ అకౌంట్, యూ కెన్ బై ఫాలోవర్స్. అందరూ ఒకటే. ఇప్పుడు నేను టిక్టాక్ చేసి నేను ఐ కెన్ బీ డాన్సింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ అండ్ పుట్ అ వీడియో, అది 100K వెళ్ళొచ్చు. ఇంట్లో కూర్చొని మామూలుగా పాట పెట్టింది కూడా 100K వెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ ద ఆల్గోరిథమ్ ఇస్ వెరీ డిఫరెంట్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ, కంటెంట్ ఇస్తూనే ఉండాలి. పిక్చర్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, యాజ్ యూ సెడ్, వీడియోస్ కానీ, రీల్స్ కానీ. నేను చేసేదేంటి పాటలు. నేను సింగర్గా వాట్స్ ద వన్ థింగ్ ఐ షుడ్ డూ? పాటలు పాడి పెట్టాం. అది కూడా పెట్టకపోతే ఇంకెందుకు నేను అక్కడ, వేస్ట్ కదా. సో the reason they're following me is because they want to be a part of my life. I should be able to give that to them. Not completely అంటే పక్కన కూర్చోబెట్టుకుందా అనలేను కదా, ఫోన్లో అయినా చూసుకుంటారు కదా. ఐఎమ్ హ్యాపీ వెన్ పీపుల్ కమ్యూనికేట్. ఐఎమ్ హ్యాపీ వెన్ పీపుల్ సే మీ పాట విన్నాను, మీ వాయిస్ విన్నాను, ఈ ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ చూశాను, ద కామెంట్స్ వర్ నాట్ రైట్, నాకు మీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే థ్యాంక్ యూ, మీ ఎంజాయ్డ్ అలాట్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ గుడ్ వెన్ ఫ్యాన్స్ టాక్ టు మీ. ఐ రీడ్ ఎవ్రీ సింగిల్ డిఎం, ఐ రీడ్ ఎవ్రీ సింగిల్ మెసేజ్. ఐ ట్రై టు, కొన్నికి రెస్పాండ్ అవ్వలేం, బాగోవు. రెస్పాండ్ అవ్వాల్సిన నాకు జెన్యూన్ అనిపించినవి అయితే ఖచ్చితంగా అవుతా. ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. I think you connected with them, the fan pages? No, I haven't connected with them. No? But I do like repost చేస్తాను, ఇవన్నీ చేస్తాను, బట్ మాట్లాడింది అయితే లేదు. I haven't talked to them. Because ఫ్యాన్ పేజెస్ రావడము, వాళ్ళు నువ్వు పాడిన సాంగ్స్ వాళ్ళు పెట్టి, మళ్ళీ నువ్వు పెట్టిన పోస్ట్నే మళ్ళీ పెట్టి వాళ్ళు స్టోరీస్లో పెట్టడము. ఐ థింక్ దట్ ఈస్, అంటే హ్యావ్ యూ టేకెన్ ఎనీ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ దట్, లేకపోతే దట్ జస్ట్ కేమ్ అవుట్ న్యాచురల్లీ, అలా న్యాచురల్గా వచ్చేసింది? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పిఆర్? My dad is my PR. So I check DMs and stuff when my dad has my Instagram account. Oh, okay. My login and my password. గుర్తుపెట్టుకోండి. Sorry, గుర్తుపెట్టుకోండి. So my dad has my login. My dad reads my DMs. My dad is so open minded. He knows ఇలా ఉంటారు, అలా ఉంటారు కూడా జనాలు. నువ్వు ఒక రికార్డింగ్కి వెళ్తున్నావు అంటే యూ విల్ బీ ఇన్ ద సేఫ్ ఎన్వైర్మెంట్. బట్ దెర్ ఆర్ పీపుల్ దట్ అప్రోచ్ యూ ఇన్ అ రాంగ్ వే. దెర్ ఆర్ పీపుల్ దట్ టాక్ టు యూ రాంగ్లీ. రాంగ్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు, రాంగ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. హీ సో ఓపెన్ మైండెడ్. హీ నోస్ దట్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. హీ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ నీకు తెలుసు, నీకు ఎలా ఉండాలి నీకు తెలుసు, నువ్వు ఎలా బతకాలి నీకు తెలుసు, నీకు ఎలా రెస్పాండ్ చేయాలో నీకు తెలుసు. ఐఎమ్ నాట్ వాంట్ టు టీచ్ యూ, బట్ ఐల్ బీ దట్ మానిటర్. ఇఫ్ యూ నీడ్ మీ, ఐఎమ్ దేర్ అన్నట్టుంటారు మై డాడీ. హీ సీజ్ ఆల్ మై డిఎమ్స్, హీ సీజ్ ఎవ్రీథింగ్, హీ రీడ్స్ ఎవ్రీథింగ్. మొన్న మా మమ్మీతో డాన్స్ వీడియో పెడితే అత్త మీరగొట్టింది డాన్స్ అని కింద. అత్త డాన్స్ తీసిందంటే మా నాన్న అత్త ఏంటి ఓహో ఇంతుందా కానీ మా డాడీకి అప్పుడు అర్థమైంది. ఉంటాయి. ఐ మీన్ హీ డజంట్ కేర్ as long as it's not bothering me. He doesn't mind.